2026 మరియు 2027 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక ఎర్లీ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఏప్రిల్ అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పీసీఎం కోర్స్ అనమాట. అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కంప్లీట్ కోర్సు. ఇది దాదాపు 11 నెలలు ఉంటుంది. ఈ కోర్సులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఇది ఆఫ్లైన్లో సిఎస్బిఐఎస్ అకాడమీకి వచ్చి చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. మెహుల్ చాస్కీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కేసులో ప్రైమ్ అక్యూజ్డ్. 13,000 కోట్ల స్కామ్ ఇది. 2018లో ఈయన పైన కేసు బుక్ అయిందనమాట. ఈయన్ని రీసెంట్గా ఏప్రిల్ 12వ తారీఖు బెల్జియం అథారిటీస్ అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన ఇక్కడ స్కామ్ చేసేసి ఆయన మరి కొంతమంది వేరే దేశాలు పారిపోయారు. ముఖ్యంగా మెహుల్ చాస్కీ పిఎన్బి స్కామ్లో ప్రైమ్ అక్యూజ్డ్ అనమాట. ఈయన ఇక్కడ క్రైమ్ చేసి యాంటిగ్యువా దేశానికి పారిపోయాడు. అక్కడితో ఆగకుండా మెడికల్ ట్రీట్మెంట్ కోసం బెల్జియం వెళ్ళాడంట. రీసెంట్గా మన సిబిఐ ఈడీ అధికారులకు ఈ విషయం తెలిసి బెల్జియం గవర్నమెంట్ని కోరారు అతను ఎక్స్ట్రాడిట్ చేయమని చెప్పి. దాంతో ఏప్రిల్ 12వ తారీఖున మెహుల్ చాస్కీని బెల్జియంలోని యాంట్వర్ప్లో అరెస్ట్ చేశారనమాట. దాదాపు కేసు బుక్ అయిన 7 సంవత్సరాల తర్వాత ఆయన బెల్జియంలో అరెస్ట్ చేశారు. యాంటిగ్యువా మనకు తెలుసు, ఇదొక చిన్న కరీబియన్ దేశం. ఆయన ఈ దేశానికి వెళ్ళి అక్కడ పౌరసత్వం కూడా సంపాదించుకున్నాడు. ఇండియన్ సిటిజన్షిప్ ఉంచుకుంటేనే ఆయన ఆ పౌరసత్వాన్ని కూడా సంపాదించుకున్నాడు. యాక్చువల్గా ఇండియా దీనికి ఒప్పుకోదు. ఎప్పుడైతే ఫారెన్ సిటిజన్షిప్ మనం తీసుకుంటామో ఇండియన్ సిటిజన్షిప్ని సరెండర్ చేశారు, అంటే ఇండియన్ పాస్పోర్ట్ని సరెండర్ చేశారనమాట. అసలు మెహుల్ చాస్కీ చేసిన తప్పేంటి? ఆయన ఎందుకు ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్ అని పిలుస్తారు? అసలు ఈ ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్ అంటే ఎవరు? ఎవరైతే మన దేశంలో ఆర్థిక నేరం చేసి ఇతర దేశాలకు పారిపోతారో వాళ్ళనే మనం ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ అంటాం. ఉదాహరణకి విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, వీళ్ళని కూడా మనం ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ అంటాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసులో నీరవ్ మోడీ కూడా ఉన్నారనమాట. మెహుల్ చాస్కీతో పాటు నీరవ్ మోడీ ఇతరులు కూడా ఉన్నారు. 2014 నుంచి 2017 మధ్య కాలంలో మెహుల్ చాస్కీ ఆయన యాక్చువల్లీ డైమండ్ మర్చెంట్ అనమాట. గీతాంజలి జెమ్స్ అని చెప్పి, నక్షత్ర బ్రాండ్స్ అని చెప్పి ఈయనకి చాలా బ్రాండ్స్ ఉన్నాయి. డైమండ్ మర్చెంట్ చాలా ఫేమస్ డైమండ్ మర్చెంట్. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులతో కొల్యూడ్ అయిపోయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చిన లెటర్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఫారెన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్తో ఈయన పూర్తి స్థాయిలో చాలా బ్యాంక్స్ని ఫ్రాడ్ చేశాడు. ఈ క్రెడిట్ లెటర్స్ ద్వారా అప్పులు తీసుకుని అప్పులు తిరిగి కట్టలేదన్నమాట. ఈయన పైన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద 2018లోనే ముంబై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ అయిందనమాట. ఆయన పైన క్రిమినల్ కాన్స్పిరసీ, చీటింగ్, కరప్షన్, అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ని చీట్ చేసినట్టు, అనేక మందితో కలిసి క్రిమినల్ కాన్స్పిరసీ చేసినట్టు, ఈయన అవినీతికి పాల్పడినట్టు ఈయన పైన చాలా కేసులు బుక్ అయినాయి అనమాట. రాంగ్ఫుల్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో చాలా నష్టాలు కూడా ఈయన కారణమయ్యారంట. ఓవరాల్గా ఈయన పైన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసులు బుక్ అయ్యాయి. కేసులు బుక్ అవగానే ఈయన ఫారెన్ పారిపోయారు, చాలా దేశాలు తిరిగారు. ఈయన ఆస్తులన్నీ ఇక్కడ సెర్చ్ చేశారు, కొన్ని ఆస్తుల్ని సీజ్ కూడా చేశారు ఇండియాలో. ఈయన పైన రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు, చాలా దేశాల్లో ఈయన ఎతికారు. ఫైనల్గా యాంటిగ్యువా దేశానికి కూడా మన సిబిఐ వాళ్ళు ఒక రిక్వెస్ట్ పంపించారు. చివరికి లాస్ట్ ఇయర్ ఈయన బెల్జియంలో ఉన్నట్టు తెలిసిందనమాట. భారతదేశానికి బెల్జియంకి మధ్య ఇండియా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలోనే 1901లో మనకి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది. అంటే మన దేశంలో నేరం చేసి బెల్జియం పారిపోయినా, లేదా బెల్జియంలో నేరం చేసి మన దేశానికి వచ్చినా ఈ ట్రీటీ ప్రకారం నేరస్తుల్ని అప్పగించుకోవాలన్నమాట. ఈ 1901 ఇండియా బెల్జియం ఎక్స్ట్రాడిషన్ ట్రీటీకి 1907లో, 1911లో, 1958లో సవరణలు కూడా జరిగాయన్నమాట. మార్చి 2020లో కూడా ఈ ట్రీటీ మరోసారి రీప్లేస్ అయింది, కొత్త ట్రీటీ వచ్చిందనమాట. సో ఇండియా బెల్జియంకి సంబంధించి వీ హ్యావ్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ. అది కొత్త ట్రీటీ, రీప్లేస్మెంట్ ట్రీటీ అనేది మార్చి 2020లో కూడా వచ్చిందనమాట. ఈ ట్రీటీ ప్రకారం ఎవరైతే నేరాలు చేస్తారో, అంటే మన దేశంలో ఒక నేరం చేసి బెల్జియం పారిపోయారనుకోండి, ఆ తప్పు బెల్జియంలో కూడా నేరమై ఉండాలి. సో పనిషబుల్ క్రైమ్ ఇన్ బోత్ జ్యూరిస్డిక్షన్స్ అనమాట. 2 జ్యూరిస్డిక్షన్స్లో అది పనిషబుల్ క్రైమ్ అయి ఉండాలి. ఉదాహరణకి మెహుల్ చాస్కీ ఫ్రాడ్, చీటింగ్, ఫోర్జరీ, క్రిమినల్ కాన్స్పిరసీ ఇవన్నీ చేశారు. ఇవి మన దేశంలో నేరమే, అలానే బెల్జియం చట్టం ప్రకారం కూడా నేరమే అనమాట. ఇది చాలా సీరియస్ అఫెన్స్ కాబట్టి ఖచ్చితంగా భారతదేశానికి బెల్జియం పట్టుకుని అరెస్ట్ చేసి అతన్ని పంపించాలి. సో ఇప్పుడు బెల్జియంలో అతను దొరికాడు, అతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి అతని భారతదేశానికి పంపిస్తున్నారనమాట. ఇది కేవలం ఎకనమిక్ అఫెన్స్ కాబట్టి భారతదేశానికి సంబంధించి మన ప్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈ కేసు విషయంలో లీగల్ డిప్లొమాటిక్ లైజనింగ్ చేస్తున్నారు బెల్జియం దేశంతో. మొత్తం ఈ మెహుల్ చాస్కీ అంశంలో ఒక ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు కీలకమైపోయింది.
అదే డ్యూయల్ క్రిమినాలిటీ టెస్ట్ అనమాట. ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ప్రకారం మన దేశంలో తప్పు చేసి బెల్జియం పారిపోతే ఆ తప్పు బెల్జియంలో కూడా అఫెన్స్ అయి ఉండాలి. సో ఈయన ఇక్కడ ఏదైతే చేశాడో ఫ్రాడ్, క్రిమినల్ కాన్స్పిరసీ, చీటింగ్, కరప్షన్, ఇవన్నీ కూడా బెల్జియంలో తప్పై ఉండాలన్నమాట. సో 2 దేశాల్లో డ్యూయల్ క్రిమినాలిటీ ఉండాలి. ఇప్పుడు బెల్జియం ఇదంతా టెస్ట్ చేసి ఆయన భారతదేశానికి ఎక్స్ట్రాడిట్ చేస్తుంది.